నమస్తే ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు నిన్న బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని సందర్భంగా క్యాన్సర్ హాస్పిటల్లో ఒక గొప్ప వేడుకలు జరిగింది. దానికి తెలంగాణ గవర్నర్ గారు, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వచ్చారు. ఆయన్ని చూసి దామోదర్ రాజనరసింహ గారిని చూసి బాలకృష్ణ గారు ఆయన చూసి ఒక మాట అన్నారు. ఏంటంటే అది దామోదర్ రాజనరసింహ గారు మీ పేరు మీద సినిమా తీయాలని ఉంది అని. సరే, ఇంతకీ దామోదర్ రాజనరసింహరావు గారు ఎవరో, అతని పేరు సినిమా తీయాలని బాలకృష్ణ గారు ఎందుకు అనుకున్నారు, ఇవన్నీ తెలుసుకునే ముందు అదొక చిన్న మనవి. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మ్యాటర్లోకి వద్దాం. బాలకృష్ణ గారి గురించి మనందరికీ తెలుసు. అతను అటు హిందూపురం ఎమ్మెల్యేగా, ఇటు క్యాన్సర్ హాస్పిటల్ ఎండీగా, ఇటు సినిమా హీరోగా మనందరికీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తం అతను లెజెండ్ జయబాలయ్య. బాలకృష్ణ గారు ఆ మీటింగ్లో దామోదర్ రాజనరసింహ అని ఒక ఆర్థిక శాఖ మంత్రిని చూశారు. ఆయన్ని, ఏమయ్యా నీ పేరు మీద నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటారా? కుదిరితే పేరు, లేకపోతే మీ చరిత్రను కూడా సినిమా తీస్తాను అన్నారు. ఆయన నవ్వారు. నవ్వితే, నీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను దబిడి దీపిడి సింహ అనే సినిమా తీసుకుంటాను అని కామెంట్ కూడా చేశారు. అందరు పగలబడినారు అక్కడ. అయితే ఇంతకీ దామోదర్ రాజనరసింహ ఎవరు? తెలంగాణలో అతను చాలా ఫేమస్. మన ఏపీలకు పెద్దగా తెలియకపోవచ్చు. అతను ఎవరంటే మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మినిస్టర్. వాళ్ళ నాన్నగారు కూడా 3 దఫాలుగా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత, ఆయన కాలం తర్వాత ఇతను వచ్చేశారు. ఇతను కూడా మంచి వాగ్దాటి, మంచి ముక్కుసూటు మనిషి. ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు లాంటి నటుడు రాజనరసింహ, దామోదర్ రాజనరసింహ ఆయన పేరు మీద సినిమా తీయటం మాత్రం చాలా మంచి పరిణామం. తీస్తే మంచిదే, పైగా ఆయన చరిత్రను తీసినా మంచిదే. ఎందుకంటే అక్కడ మాదిగలు ఎక్కువ ఉంటారు తెలంగాణలో. టీడీపీ పార్టీకి కూడా కలిసి వచ్చే విషయం. అంతేకాదు, ఒక మాట చెప్పాల్సి వస్తే, సమరసింహారెడ్డి అనే సినిమా తీయకముందు మనకి ఫ్యాక్షనిస్ట్ సినిమాలు కానీ, రెడ్డి అనే సినిమాలు కానీ పెద్దగా లేవు. కానీ బాలకృష్ణ గారి రెడ్డి అనే టైటిల్ని తీసుకొచ్చి ఆ సినిమాలకి బ్రాండ్ తీసుకొచ్చాడు. అటునే రాజనరసింహ అనే సినిమా కానీ తీస్తే బాలకృష్ణ గారికి మంచిది, అటు టీడీపీకి మంచిది, అటు తెలంగాణలో మాదిగలు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు అనడంలో ఏ డౌటు లేదు. ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు మంచి వ్యక్తి, ఇందులో డౌట్ ఎవరికి లేదు. క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతమందో రోగులకి తక్కువ ఫీజులతో వైద్యాన్ని అందిస్తున్నారు. ఇంకా అతను అలా అందించుకుంటూ పోయి రాజనరసింహ అనే సినిమా ఆయన చరిత్రను కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే దబిడి సింహ అనే సినిమా మాత్రం బాలకృష్ణ గారు దయచేసి తీయొద్దు. అది మీకు సూటు కాదనేది నా మనవి. జై బాలయ్య.